గతం కంటే మిన్నగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే గతేడాది 8 లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో వదలడం జరిగిందని, ఏడాదికి గాను 14.26 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 5.77 లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో వదిలామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు స్వర్ణాల చెరువు నందు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మీనోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వర్ణాల చెరువులో చేప పిల్లల్ని వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రెండవ విడతగా మిగిలిన 8.55 లక్షల చేప పిల్లల్ని స్వర్ణాల చెరువులో వదలడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు స్వర్ణాల చెరువు నందు మీనోత్సవం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని నెల్లూరు స్వర్ణాల చెరువులో నృత్య సంపద పెంపుదల కొరకు, అదేవిధంగా మత్స్యకారుల జీవనోపాధి పెంచేదానికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో గత నవంబర్లో కూడా మనం దాదాపు 5.71 ల్యాక్స్ని దీంట్లో చేప పిల్లలను కూడా వదలడం జరిగింది. అదేవిధంగా రెండో విడతగా ఈరోజు స్వర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద గత నవంబర్ నెలలో ఏదైతే 5.71 ల్యాక్స్ వదిలామో, అదేవిధంగా రెండో విడతగా ఈరోజు దాదాపు 8,55,000 పిల్లలను కూడా వదలడం జరిగింది. ఈ పథకం కింద దాదాపు 280 మంది మత్స్యకారులకి ఉపాధి, అదేవిధంగా పరోక్షంగా మరొక 150 మందికి కూడా దీనివల్ల ఉపాధి లభిస్తుంది. ప్రత్యేకంగా సేదరెడ్డి గారి చొరవతో ఈ కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో మత్స్యకారుల సంపదని పెంపొందించడానికి, జీవనోపాధిని పెంపొందించడానికి, వాళ్ళని అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇది ఎంతో కూడా ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేస్తూ, దీన్ని ఏదైతే ఈరోజు చేపల్లో వదిలామో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అటు అధికారుల మీద, అటు మత్స్యకారుల మీద కూడా ఉందని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మత్స్యకారులకి ఈ కూటమి ప్రభుత్వం అండగా చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు మనము 8,55,000 చేప పిల్లలు వదులుతున్నాం. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 14,36,000 చేప పిల్లల్ని మనం మొత్తము ఈ చెరువుకి ఇప్పటి వరకు గతంలో కూడా ఎప్పుడు కూడా వదలలేదు. ఇది వదలడం వల్ల ప్రతి మత్స్యకారునికి కూడా దాదాపు 1,50,000 అనేది సంవత్సరానికి ఆదాయం అనేది లభిస్తుంది. మన సీఎం గారు చెప్పినట్టు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు నికర ఆదాయం అనేది ప్రతి నెల రావాలనే కాన్సెప్ట్ పైనే ఇది ప్రవేశపెట్టడం జరిగింది.